అందరికీ నమస్కారం అండి. ముసుగురాని ఈరోజు వీడియో చేసిందండి ఒకటి, దానికోసం మాట్లాడదాని వచ్చాను. నేను ముసుగురాజు అని. ముసుగురాని చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోతుందండి. చాలా ఎంత అంటే ఏడుపు ఒకటే తక్కువ. నాకు తెలిసి ఏడిసి వచ్చినట్టు ఉంది లైవ్లోకి. ఏడిసి వచ్చి ఒకటే బాధపడిపోతూ భానుగారి మీద వీడియో చేసింది. ఒకసారి విందామండి, అది మీకు వినిపిస్తూ మాట్లాడతా. అది చూసినప్పుడు నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. ఎవరెవరైతే ఇన్ని రోజులు ఈ గొర్రె చర్మం వేసుకున్న తోడేలైనటువంటి ఫేక్ జర్నలిస్ట్ భానుపై ఇతను గొర్రె చర్మం వేసుకున్న తోడేలు అంటుందండి. మీరు చెప్పండి, గొర్రె చర్మం వేసుకున్న తోడేలు ఎవరు? మణికంఠ స్వామియా, వికేఆరా, ఈ ముసుగురానియా? మీరు చెప్పండి. గొర్రె చర్మం వేసుకొని తోడేలు వేసుకొని హైదరాబాద్లో తిరుగుతూ, హోటల్స్లో తిరుగుతూ, మతోన్మాదులకు అమ్ముడిపోయి క్రైస్తవులను ఒక్కరిని కూడా అందరూ టార్గెట్ చేస్తూ క్రైస్తవులు ఇబ్బంది పెడుతుంది ఎవరండి? ఎవరు తోడేలు చెప్పండి. ఫేక్ జర్నలిస్ట్. ఇతను క్రిస్టియన్గా పనికిరాడు, క్రైస్తవ్యంలో నుంచి వెళ్ళిపోమని. ఫేక్ జర్నలిస్ట్ పనికిరాడు అంటుంది. మణికంఠ స్వామి పనికి వస్తాడా పాస్టర్గా? ఫేక్ జర్నలిస్ట్ అంటున్నామమ్మా. నలుగురు ఐఏఎస్లు ఐపీఎస్లతో పెద్ద పెద్ద అధికారులతో చేశారు ఇంటర్వ్యూ, చూసావా? ఒకసారి కొట్టి చూడు, యూట్యూబ్లోకి వెళ్ళి భాను జర్నలిస్ట్ అని కొడితే నీకు మొత్తం వస్తాయి. అర్థమైందా? చూడు ఒకసారి, చూసి అప్పుడు ఫేకా కాదా అని చెప్పు. ఎంతమంది వీడియోలు చేశారు, ఎన్ని సమస్యల మీద పోరాడారు. అగౌరిగాని తరిమేశాడు రాష్ట్రం నుంచి, జైలుకి వెళ్ళాడు. ఎన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద దాడులు జరిగితే ఎన్ని పోరాడాడండి. ఫేక్ జర్నలిస్టా నీకు? ఫేక్ పాస్టర్ ఎవడో చూసుకో. ఫేక్ పాస్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటూ అమ్ముడి మీద కుక్కవ నువ్వు. ఆయన్ని బెగ్గర్ అంటున్నావు. ఇంతకాలం నిన్ను చాలా జాగ్రత్తగా మాట్లాడాం మేము, ఒక ఆడపిల్ల అని చాలా జాగ్రత్తగా మాట్లాడాం. ఈరోజు నుంచి ఇంకా జాగ్రత్త లేదు నీకు. ఎలా పడితే అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆయన బెగ్గర అన్నావు నువ్వు. మరి మణికంఠ గారి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఆడిచ్చే జీతంతో బతుకుతున్న నువ్వు బోక అనొచ్చా? అంటే ఊరుకుంటావా? నిన్ను ముసుగురాని కాదు బోకరాని అంటావు. తట్టుకోగలవా? మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరిని మాట్లాడుతున్నావు ఏంటని. దమ్ముంటే ముసుగు తీసి మాట్లాడు. నువ్వేంటో చూపించు ఇప్పుడు సమాజానికి. అంతేగాని బోకు అంటే ఊరుకుంటావా నువ్వు? చెప్పు. అందరూ ముసుగురాని తీసి బోకురాని పెడతాం. తట్టుకోగలవా? సువార్త వాంబేకాల్లో సువార్త జరుగుతుందంటే మేము వెళ్ళి అక్కడ సువార్త కార్యక్రమంలో పాల్గొని, అలాగే ఒకసారి కృపాలను కలుద్దామని వాంబేకాలని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ఉంటే వీళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కంగారు పడిపోయారు. కంగారు పడితే, అయ్యా మేము ఆత్మీయంగా వచ్చాము, మీరు మా సహోదరులు, క్రైస్తవ సహోదరులు అని మిమ్మల్ని కలిసి మీతో కాసేపు మాట్లాడదామని వచ్చాం. దాన్ని కూడా నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అంటే మేమందరం కలిసి ఉండవు నీకు ఇష్టం లేదా? మేమందరం క్రైస్తవులు, మరి నువ్వేంటి క్రైస్తవులందరూ కలిసి బతకూడదా? అందరూ కలిసి ఒక దాని మీద పోరాడకూడదా? సహోదరుల ఐక్యత కలిసి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం వాక్యం ఉంది కదమ్మా. అది ఫాలో అవుతున్నావా? దాన్ని బట్టే భానుగారు వెళ్ళి ఐక్యతగా ఉందాం, మనందరం క్రైస్తవ సహోదరులందరూ ఐక్యతగా ఉండి మన సమస్యలు మనం పోరాడుకుందామని వెళ్తే దాన్ని కూడా నువ్వు ఓర్చుకోలేక గొడవలు పెడుతున్నావంటే నువ్వు నిజమైన మొత్తోన్మాది నువ్వే. గొడవలు పెట్టి దాని ఆనందం చూసుకుంటూ క్రైస్తవులు కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా? ఎందుకని ఇలా చేస్తున్నావు? నువ్వు నాకు తెలిసి క్రైస్తవురాలి కాదు, నువ్వు మతోన్మాది బోకు. నువ్వు మారకపోతే మటుకు చాలా ఇబ్బంది పడిద్ది. ఇంక ఇప్పటి నుంచి వీడియోలు మామూలుగా రావు. నువ్వు ఒక మంచి పని చేశావని బెగ్గర్ ఎన్నిసార్లు ఉన్న వీడియోలు నువ్వు బెగ్గర్ అని. మాటకు ముందు బెగ్గర్, మాటకు వెనకాల బెగ్గర్. నిన్ను బోకంటే ఊరుకుంటావా? తట్టుకోగలవా? ఇక విజయవాడలో రాజరాజపేటలో ఎస్ఎంఏతో బాధపడుతున్న ఋషి అనే బాబు ఈరోజు బెంచ్ సర్కిల్లో మేము అందరం కలిసి ప్లకార్డులు పట్టుకొని బెగ్గింగ్ చేసాం ఒక రకంగా. ఎందుకని? ఒక ప్రాణాన్ని కాపాడడానికి. దానికి జర్నలిస్ట్ భాను నాయకత్వం వహించారు. ఆయన కూడా రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని ప్రతి కారుని, ప్రతి బైకులని అడిగి, అలా వాళ్ళ ఫాదర్ కూడా దగ్గర ఉన్నాడు, ఋషి వాళ్ళ ఫాదర్. అంత కార్యక్రమం చేసాము. ఏ రోజైనా రోడ్డు ఎక్కావు నువ్వు? ఒక సమస్య మీద పోరాడావా? ₹1 ఇచ్చావా పేదవాళ్ళకి? ఎప్పుడు తీసుకుంటామే, క్రైస్తవులు అడ్డు పెట్టి దోచుకుంటామే. కానీ ఏ రోజైనా ఒక పేదవాడికి హెల్ప్ చేసావా నువ్వు కానీ ఆ మణికంఠ గాడి కానీ? ఇద్దరు దోచుకోవడమే ప్రజల్ని. నిన్న వాంబేకాలంలో కృపాల గారి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంటి పక్కన ఒక బాబు ఇబ్బంది పడుతున్నాడు, అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నాడు. కృపాలు బాగోపక ఇబ్బంది పడుతుంటే వెంటనే భాను స్పందించి వెళ్దాంరా, చూద్దాంరా,
చీకటి అయిపోయింది, రాత్రి అయిపోయింది, వెళ్ళిపోదాం ఉన్నా కానీ వద్దు వెళ్దాంరా అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము బానన్న సొంత డబ్బులతో 2,500 రూపాయలు బియ్యం సరుకులు తీసుకోమని ఇచ్చాడు. ఎవరండి కృపాలు ఎన్ని వీడియోలు చేశాడు బానన్న మీద, ఎంత వల్గర్గా మాట్లాడాడు. కానీ బానన్న స్పందించే ప్రేమ అది. శత్రువులు కూడా ప్రేమించాలి మనం, అది మన బైబిల్ నేర్పించేది. అంతేగాని గొడవలో తిట్టుకోవడాలు మన శత్రువులు కూడా ప్రేమించమని ఉంది బైబిల్లో. నువ్వేమో బాధపడిపోతున్నావు మేమందరం కలిసిపోయామని. కలవడం అంటే ఏంటి? ఆత్మీయంగా కలిసాం, మనందరం ఒకటే. మనందరం కలిస్తేనే హిందూ మతోన్మాదులకి బుద్ధి చెప్తాం. అంతేగాని నువ్వు ఇంకా వేరుపరుస్తున్నావు అంటే నువ్వు నాకు తెలిసి మతోన్మాది. నువ్వు ఆ మణికంఠ కూడా నువ్వు మతోన్మాదులే. వీళ్ళ చెడగొట్టేది కూడా నువ్వే. హానోకుని కృపాలని వీళ్ళందరూ చెడగొట్టేది మీ ఇద్దరే. నువ్వు గనక శృతిమించితే మట్టుకి ఇక్కడ నుంచి మామూలుగా ఉండవు వీడియోలు కానీ మాటలు కానీ. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో మాట్లాడు. ఒక మగవారితో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు నీకు, ఇష్టానుసారంగా మాట్లాడతావు. మరి మీ అమ్మ నాన్న ఎలా పెంచారు, నీ పెంపకం ఏంటో నాకు అర్థం కావట్లా. ఎవరు అసలు నువ్వు ఒక మనిషిని పట్టుకొని ఆ వీడియోలోకి వచ్చి బెగ్గర అంటున్నావు? నిన్ను బోకు అంటే ఒప్పుకుంటావా? ఈరోజు బోకు అని పిలుస్తావు, నిన్ను ముసుగు బోకు అంటావు, ఒప్పుకుంటావా? ఎంత బాధాకరం అది. ఒక మనిషిని ఇబ్బంది పెట్టదా? ఈ రోజు నుంచి మట్టుకు నీకు లేదు. నువ్వు ఎన్ని వీడియోలు చేసి చెయ్యి. నువ్వు ఒక వీడియో చేస్తే మేము 4 వీడియోలు చేస్తాం. ఆడదానం అని ఇంతకాలం ఊరుకున్నావు. ఇక నువ్వు తగ్గకపోతే మట్టుకు బాగోదు. మాట జాగ్రత్తగా మాట్లాడు. ఇక నుంచి నీ ముసుగు బోకు నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు బాణన్న మీద వీడియోలు చేస్తే నీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ పెరుగుతారనుకుంటున్నావేమో. బాణన్న నేను లెక్క కూడా చేయడు. ఆయన వెంట్రుకతో కూడా నేను లెక్క చేయట్లా, గుర్తుపెట్టుకో. నీ జీవితానికి, నీ లైఫ్కి, నీ వీడియోలకి మేమే ఎక్కువ, నేను ఎక్కువ. అర్థమైందా? నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. బాణన్న అసలు నేను పట్టించుకోడు. మేమే చేస్తాం వీడియోలు. నువ్వు ఒకటి చేస్తే మేము 4 చేస్తాం. నువ్వు జాగ్రత్తగా మాట్లాడితే మేము జాగ్రత్తగా మాట్లాడతాం. అర్థమైందా? జాగ్రత్తగా అదుపులో పెట్టుకో నోరు ఇక నుంచి.